కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడిన మాటలు కూడా చాలా ఇప్పుడు హిడ్మా ఎన్‌కౌంటర్ నేపథ్యంలో అందరిని ఆలోచింపజేస్తున్నాయి. అర్బన్ నక్సల్స్ ఈ ప్రధానమైన నక్సల్స్ చావులకు కారణమవుతున్నారు. అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో ఉంటూ కుటుంబ సభ్యులతో జల్సాలు చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పైరవీలు చేసుకుంటూ ఆస్తులు కూడబెట్టుకొని కార్లలో తిరుగుతున్నారు. వారి మాయమాటలు నమ్మి అమాయక దళిత గిరిజనులు తుపాకీ పట్టుకొని తిండి తిప్పల్లేక అడవుల్లో తిరుగుతూ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మంగళవారం వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో 1.5 కోట్ల విలువైన శస్త్రచికిత్సల వైద్య పరికరాలని ఆసుపత్రికి అందజేసి మీడియాతో 2026 మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతామన్నారు. ఇక్కడ భాజపా మాజీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణను తుపాకీతో చంపడానికి ప్రయత్నించారని గుర్తు చేశారు. హిడ్మా ఆయన భార్య సాధించింది ఏమిటని ప్రశ్నించారు. తుపాకీ పట్టుకొని చర్చలు జరుపుతామంటే ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పారు. సో ఇది నిన్న బండి సంజయ్ చేసిన మీడియా సమావేశంలో చేసిన ప్రకటన. అయితే ఇందులో ఆలోచించదగ్గది ఏంది అంటే, ఈ అర్బన్ నక్సల్స్ ఇప్పుడు ఉన్న ఫారెస్ట్ నక్సల్స్‌కు వీళ్ళు వారధిగా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి, వాళ్ళని దళాలకు సభ్యులుగా గుర్తించి, వాళ్ళని అక్కడ పంపి ట్రైనింగ్ చేసి మావోయిజాన్ని ఎప్పటికప్పుడు ఇక్కడ అర్బన్‌లో ఉంటూ వాళ్ళు పెంచి పోషిస్తున్నారు అనేది ఒకటైతే, రెండో వైపు ఈ అర్బన్ నక్సల్స్ ఆ నక్సల్స్ పేరు చెప్పుకొని బెదిరింపులకు పాల్పడము, అరాచకాలకు పాల్పడము, అత్యంత విలాసమైన జీవితాలను అనుభవిస్తూ ఆహ్, ర ఏంది సంఘ వ్యతిరేక, సంఘ విద్రోహక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. వాస్తవానికి ఈ నక్సల్స్ చనిపోవడానికి కారణము ఈ అర్బన్ నక్సల్సే కారణము. వీళ్ళ యొక్క విలాసవంతమైన జీవితం గాని, వీళ్ళ కుటుంబానికి సంబంధించిన ఏదైనా ఆపద వస్తే, వీళ్ళు ఆ నక్సల్‌కి సంబంధించిన ప్రధానమైన సమాచారాన్ని అందిస్తున్నారు. ఫలితంగా అక్కడ తుపాకులు పట్టుకొని అన్నిటిని కుటుంబాన్ని వదిలేసి జీవితాలను పణంగా పెట్టి పోరాడుతున్న నక్సల్స్ పోలీసులకు దొరికిపోతున్నారు. సో వీళ్ళిచ్చిన సమాచారం వల్లనే వాళ్ళ యొక్క జీవితాలు ఈ ఎన్‌కౌంటర్‌లలో ముగిసిపోతున్నాయి అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించొచ్చు. ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెప్పిన మాటలను బట్టి నిజంగా గూడా ఈరోజు మావోయిస్టులకు, అర్బన్ నక్సల్స్‌కు, ఫారెస్ట్ నక్సల్స్‌కు మధ్య ఉన్న తేడా ఏంది అనేది చూస్తే వీళ్ళు నిజంగా అన్నీ అనుభవిస్తున్నారు. వీళ్ళ కుటుంబాలు వెల్ సెటిల్డ్‌గా ఉన్నాయి. వీళ్ళు సమాజంలో గొప్ప గౌరవంతోటి పదవులు పొందుతూ బయటికి అన్నీ అనుభవిస్తూ, అక్కడ ఉన్న నక్సల్స్‌కు ఏదైనా ఆపద జరిగినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతూ, మేము వాళ్ళ పక్షాన ఉన్నామని వీళ్ళు చెప్పకనే చెప్తూ, వాళ్ళ కదలికలను కూడా అవసరమైనప్పుడు వీళ్ళకు ఆపద వచ్చినప్పుడు అత్యంత కీలకమైన సమాచారాన్ని కూడా పోలీసులకు అందజేస్తున్నారు. ఆ అందజేసిన ఫలితమే అనేక మంది ఈరోజు ఎన్‌కౌంటర్‌లలో చనిపోతున్నారు. సో, మరి ఇప్పుడు అర్బన్ నక్సల్స్ అసలు నక్సల్స్ లేనప్పుడు ఇంకా రేపు అర్బన్ నక్సల్స్ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇన్ని రోజులు వీళ్ళని వాడుకున్న పోలీసులు ఇప్పుడు అర్బన్ నక్సల్స్‌ని ఏ విధంగా ట్రీట్ చేయబోతున్నారు? రేపు అర్బన్ నక్సల్స్ ఉన్నా గూడా మళ్ళా వీళ్ళు రేపు మావోయిజాన్ని పెంచి పోషిస్తారని ముందే తెలుసు. వీళ్ళు ఇక్కడ ఉన్న ఎవరైతే వ్యవస్థ మీద వ్యతిరేకంగా తిరుగుబాటు తోటి ఆవేశంతోటి ఉన్నారో అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళని అడవులకు పంపి నక్సలైట్లుగా, మావోయిస్టులుగా తయారు చేయడానికి ఇక్కడ పునాదులు వేస్తున్న అర్బన్ నక్సల్స్‌ను రేపు ఆపరేషన్ కగార్‌లో భాగంగా వీళ్ళని కేంద్రం ఉపేక్షిస్తుందా? వాడుకున్న తర్వాత అక్కడ అడవిలో ఉన్న అన్నల్ని మొత్తం మట్టుబెట్టిన తర్వాత అడవి బయట ఉన్న ఈ అర్బన్ నక్సల్స్‌ని ఏం చేయబోతుందనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఈ అర్బన్ నక్సల్స్ గురించి ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మాట్లాడడం చూస్తుంటే అర్బన్ నక్సల్స్ కూడా ఈరోజు ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అన్నల యొక్క అండ చూసుకొని అర్బన్ నక్సల్స్‌కు ఈరోజు పోలీసులు వాళ్ళ మీద చేయి వేయకపోవడం గానీ, పోలీసులు కొంతమంది వీళ్ళని ఇన్ఫార్మర్‌లుగా తయారు చేసుకొని, వాళ్ళు ఏ ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళు తీసుకొచ్చిన పనులను, పైరవీలను ఇమ్మీడియేట్‌గా చేయడానికి కారణము అడవిలో ఉన్న అన్నలు. ఆ అన్నల యొక్క భయము, ఈళ్ళ తిరుగుబోతే అన్నలు ఇండ్లలకు వస్తారన్న ఒక వీళ్ళకున్న భయము ఈరోజు అర్బన్ నక్సల్స్‌కు ఒక కవచంగా ఉన్నది. కానీ అడవిలోని అన్నలు మొత్తమే లేకుండా పోయిన తర్వాత, వీళ్ళ కవచం ఎక్కడికక్కడ బద్దలైన తర్వాత, వీళ్ళ భవిష్యత్తు ఏమైతది అనేది ఈరోజు అందరిలో ఒక మెదులుతున్న ఒక ప్రశ్న. మరి అర్బన్ నక్సల్స్ ఇప్పుడు వాళ్ళ కర్తవ్యం ఏమిటి? రేపు వీళ్ళని ప్రభుత్వము ఏ రకంగా
ట్రీట్ చేయబోతున్నది, వీళ్ళ భవిష్యత్తు ఏ విధంగా మారబోతుందనేది ఒక సందేహాస్పదంగా మారింది. మరి ఏం జరుగుతుందో చూద్దాం.